ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, చూస్తూనే 2025 పూర్తయిపోయింది. 2026 జనవరి మాసంలో విశేషంగా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెల? ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. మరి ఈ సంవత్సరం మొదటి నెల ఎలాంటి పరిస్థితులు పలకరించబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళు ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మీ తరపున మా తరపున 2026వ సంవత్సరం ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుదాం. హ్యాపీ న్యూ ఇయర్ టు యు ఆల్. తర్వాత ఈ యొక్క మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. ఏలినాటి శని సమయంలో వీళ్ళకి ఆదాయాలు బాగా పెరుగుతాయి. రవి మకర సంక్రాంతి 14వ తేదీకి వస్తున్నాడు కాబట్టి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు రవి. అయితే మొదటి 14 రోజులు కూడా ధనుస్సు సంక్రమణం. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి రవి వీళ్ళందరికీ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చాడు. ప్రభుత్వ సబ్సిడీలు, ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటివన్నీ కూడా 14వ తేదీ వరకు వస్తాయి. కేంద్రంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం వలన తండ్రి అనారోగ్యవంతుడైనప్పటికీ కూడా వాళ్ళ అనారోగ్యాలు దూరం అవుతాయి. ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఫారిన్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త ఈ లే ఆఫ్లు, రెసెషన్ పీరియడ్ల వల్ల ఉద్యోగాల్లో భంగాలు ఏర్పడ్డాయి. చేస్తున్న ఉద్యోగాల్లో సంవత్సరం నుంచి ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ మేషరాశి వాళ్ళల్లో. అటువంటి వారికి నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తెగ ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. అలాగే కొంతమందికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం కొంచెం సన్నగిల్లింది. అలాగే తల్లి ఓవర్గా ప్రేమ ఎక్కువైపోయి అబ్సెసివ్నెస్ అనేటటువంటిది ఎక్కువగా వచ్చి పొసెసివ్నెస్ వచ్చి అరుచుకోవడం, తల్లి కొడుకులు వాళ్ళు రారా బాబు అంటూ ఎక్కువగా గారాబం పెట్టేయడం, అమెరికాను వదిలేసి ఇండియాకు వచ్చేయమని చెప్పడం, తీరా వస్తే ఏమవుతుందరా నాయన అని వీడు భయపడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే అమెరికాలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉద్యోగాలు లేదో, మరి వీసా ప్రాబ్లమ్స్ ట్రంప్ వచ్చిన తర్వాత అంతా కంపు చేశాడు. అందువలన వీళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, మరి ఎలాగండి బాబు అనుకొని స్టూడెంట్ వీసాల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లై చేసుకొని ఇప్పుడు కాలేజీల్లో చేరడానికి కొంతమంది ఉద్యోగస్తులు కూడా రెడీ అయ్యారు. అలాగే ఈ యొక్క రైతులకి, పంతులు గారులకి వివాహాలు అవ్వడం లేదండి, పిల్లల్ని ఇవ్వట్లేదు ఆ వృత్తుల్లో ఉన్న వాళ్ళకని తెగ బాధపడే వాళ్ళు ఉన్నారు పాపం రైతులు వీళ్ళు. ఈ సంవత్సరం ఆ బాధ ఉండదు. అందువలన ఈ యొక్క గురుడు మనకి ఈ మిథున రాశిలో ఉండడం ద్వారా అధికమైనటువంటి ఖర్చు పెట్టి ఎదురు కట్నాలు ఇచ్చైనా సరే పంతులు గారులు ప్లస్ రెండవది ఈ యొక్క రైతులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అలాగే నూతనంగా హనీమూన్కి వెళ్తారు, కేరళ వెళ్తారు. మళ్ళీ ఆ ప్లేస్ కూడా చెప్తున్నాం మనం. రైతులు పంతులు గారు కసిగట్టేశారు. ఎందుకంటే వీళ్ళకి వెళ్ళనివ్వట్లేదు. అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అడుగుతున్నారు, మరి వీళ్ళకి ఎవరు చేస్తారు మరి పాపం. కాబట్టి అలాగే ఈ యొక్క రాశి వారికి మహిళలందరూ కూడా ట్రాన్స్ఫర్లు కావడం లేదండి అని చాలా బాధలు పడుతున్నారు. అటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చా గురుగారు? ఎందుకంటే ఇప్పుడు ఏళ్ళనాటి జరుగుతుంది, సాధారణంగా పెట్టుబడులు పెట్టకూడదు అని అంటూ ఉంటారు. మరి వాస్తవం ఏంటంటారు? పెట్టుబడులు కొంతమంది పెట్టచ్చు. ఏళ్ళనాటి సమయం వచ్చింది కదా అని ఇప్పుడు కాపురాలు చేయడం మానేయట్లేదు కదా. లవర్స్, భార్యాభర్తలు వాళ్ళ డైలీ రొటీన్ వర్క్, ఈటింగ్ అండ్ మీటింగ్ జరుగుతుంది కదా. అలాగే డైలీ ప్రాసెస్సే. ఏలినాటి శని ఏమన్నా ఇలా మడికట్టు కూర్చుంటున్నారా? భార్యను ముట్టుకోకుండా భర్తను ముట్టుకోకుండా భార్య, లవర్ను ముట్టుకోకుండా లవర్స్, వీళ్ళను అవి ఉండదు. అలాగే ఎందుకింత పచ్చిగా చెప్తున్నానంటే అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. వీళ్ళందరూ కూడా అంటే ఏలినాటి శని అందరూ శనీశ్వరుడి మీద తోసేయడం, ప్రతి పని కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి, కొత్త ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. సో ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు అనేటటువంటివి పెట్టకూడదు. మిగతా వ్యాపారాలు ఫైనాన్స్ బిజినెస్, స్పెక్యులేషన్స్ బిజినెస్లు, స్టాక్ ఎక్స్చేంజ్లు ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్యాన్సీ స్టోర్లు, టైలరింగ్ షాపులు, టైలరింగ్ మెటీరియల్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, హోటళ్ళు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు స్థాపించుకోవచ్చు. అండ్ ఈ యొక్క
లెదర్, బార్బర్ షాప్, ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. అంతేగాని జీతభత్యాలు కూడా పెరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు పాపం సమస్య ఎక్కువ, తక్కువ శాలరీలు, పాపం చిన్న శాలరీస్ ఉన్న వాళ్ళ మీదే మనం జాలిపడాలి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళ ప్రైవేట్ జాబుల్లో అయినా సరే లక్షల్లో తీస్తున్నారు, వాళ్ళ కోసం మనం ఏం ఆలోచించక్కర్లా. చిన్న చితగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి పాపం ప్లాన్డ్గా వెళ్ళాలి. వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అండ్ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే వీళ్ళు ఇంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి సామాను ఇవన్నీ కూడా తీసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఎంత కష్టపడినా కూడా ప్రతిఫలం దక్కట్లేదు, మా కెరీర్లు అంతా డెవలప్ అవ్వట్లేదు, గుడ్ టైం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు గురుగారు? పూర్వజన్మ పాపాలు ఉంటాయి. పూర్వజన్మలో అందరినీ వద్దురా అంటే అందరి మీదకి, ఆడవాళ్ళ మీదకి వెళ్ళిపోయి వాళ్ళందరినీ రేపులు, అత్యాచారాలు చేసేసారు. మరి కొంతమంది అంతే, అవన్నీ ఈటింగ్ అండ్ మేటింగ్, కలియుగం ఇది. అందువలన అప్పుడు మరి గుర్తుకు రాడు, నెక్స్ట్ జన్మ ఒకటి ఉంటుంది మనల్ని తంతాడు అని గుర్తుకు రావు. పోనీ వీళ్ళు పాశవికంగా ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, మోసాలు, వాడి డబ్బులు వీడి దొబ్బేయడాలు, వీడిని మోసం చేసేయడాలు, అబద్ధాలు చెప్పేయడాలు, నకిలీ పనులు, ఇవే ఎంతసేపు కూడా. మరి అలాంటప్పుడు మన పూర్వజన్మది కంటిన్యూషన్ రాదా? ఉద్యోగాలు పీకేయరా? మరి యముడు ఉంటాడు కదా, చిత్రగుప్తుడు ఉంటాడు కదా. కాబట్టి చిత్రగుప్తుడు రాసేస్తాడు. ఒక వ్యక్తి చిత్రగుప్తుడు టెంపుల్ ఉందండి ఇక్కడ మనకి లాల్ దర్వాజా దగ్గర, అక్కడికి వెళ్తే అన్నీ ఒక పూజ చేసేసి మొత్తం అన్నీ సెట్ అయిపోయిందండి, సెట్ అయిపోతాయండి అంటారు. చిత్రగుప్తుడు అన్న పిచ్చోడా, యముడు ఏమైనా పిచ్చోడా? తాట తీసేస్తాడు. అలాంటివి ఏమి ఉండవు. పూజలు చేసేసి కాకా పట్టేసి నువ్వు వేసే 10 రూపాయల కుంకుమ, 10 రూపాయల కాయకి నీకు అన్నీ డిస్మిస్ చేయడం ఏముండవు. మంచి పనులు చేసుకుంటూ కర్మ మంచిగా చేయాలి. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి మంచి పనులు చేసుకుంటే పేదలకి, అనాథలకి, సన్యాసులకి, వికలాంగులకి, తర్వాత పేదవారికి, వీళ్ళకి కనుక చేసుకుంటే సెట్ అయిపోద్ది. ఏ గుళ్ళు గోపురాలు తిరగాల్సినటువంటి పని లేదు. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండిపోతుంది? బయట పరిస్థితులు వస్తుంటే అక్రమ సంబంధాల వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడుతుంది. ప్రస్తుత కాలం ఎలా నడుస్తుంది గురుగారు వీళ్ళకి? అవి పెరుగుతూ ఉంటాయి. కలియుగం డేస్ పెరిగే కొద్దీ ఈ రోజు కంటే రేపటి కంటే ఎక్కువ, అలా కలియుగాంతానికి దగ్గరగా వెళుతున్నాం. కాబట్టి ఈ అక్రమ సంబంధాల వ్యామోహంలో వెళ్ళిపోతారు. మంచి భర్తలున్నా, మంచి భార్యలున్నా అవతల స్పౌసెస్ వాళ్ళు చెప్పింది వినరు. అండ్ మంచి వాళ్ళు, పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేది ఎవరిది వినరు. ఎవరికి కావాల్సిన వాళ్ళతో వాళ్ళు మాట్లాడేసుకుంటారు. ఎవరికి కావాల్సిన వాళ్ళతో ఫోన్లు బిజీని బట్టి చెప్పేయచ్చు. ఫోన్లు బిజీగా ఎక్కువ మాట్లాడుతున్నారు అని అంటే కాల్ రిజిస్టర్స్ ఇస్తే తెలిసిపోద్ది. కాబట్టి ఇలా వీళ్ళందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఇవి అన్నీ మంచిది కాదని మనం చెప్తున్నాం. ఇమీడియట్గా ఈ అక్రమ సంబంధాలు ఏమన్నా ఉంటే క్షణమే ఇవన్నీ మానుకోవాలి. వీళ్ళు మానుకోకపోతే వీళ్ళకి కొంచెం ఇబ్బందుల్లో పడడానికి ఏలినట్స్ అని కదా చాలా శిక్షిస్తాడు. మామూలుగా ఇవ్వడనమాట, లెప్రసీ రప్పిస్తాడు. తర్వాత పెరాలిసిస్, నిన్నటి దాకా జస్ట్ 1 అవర్ ముందు దాకా కనబడినటువంటి వాడు మూతు వంకరైపోయి నాకు కనబడ్డాడు. పేర్లతో సహా చెప్తాను, కొత్త దాసని యూసఫ్ గూడాలో ఇమీడియట్. చాలామంది అనమాట ఇలాంటి వాళ్ళంతా కూడా ఆ టైంలో వాళ్ళు ఏం చేసేవారట, మరి అప్పుడు రౌడీలు ఆ రకంగా రాజ్యపాలన చేసేవారట. రేక్షిట్లని ఇలా ఎత్తేసేసి లోపలికి దూకేసి బోరబండ ఆ ప్రాంతాలలో, యూసఫ్గూడ, రహమత్ నగరు ఆ ప్రాంతాల్లో అలా అత్యాచారాలు చేసేవారు వీళ్ళంతా. మరి ఈ రోజున పెరాలసిస్లు వచ్చినాయండి కొంతమంది రౌడీ షీటర్లకి, కొంతమందికి అన్నారు. ఎక్కడున్నారా రౌడీ షీటర్లు? ఇప్పుడు లేరుగా. కాబట్టి అందరూ కూడా చాలా దీనంగా వీళ్ళందరూ కూడా మరణిస్తారనమాట. కాబట్టి ఎవరో చేశారు, అందుకని మనం తప్పులు చేయాలా అని అనుకోకూడదు. మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాలి. హోప్ఫుల్గా మనము ఈ 2026 సంవత్సరంలో ఏలినాటి శని జరుగుతున్నటువంటి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ గురుడు నడుస్తున్నాడు ఇప్పుడు మిథున రాశిలో ఉండి. అతను పంచమ స్థానంలోకి ఇంకా రావడానికి సమయం పడుతుంది. కాబట్టి కుటుంబంలో కలహాలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఉంటాయి, తల్లిదండ్రుల మధ్య ఫైటింగ్స్ ఉంటాయి, మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. ఆ తర్వాత ఈ యొక్క మీనరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శని వక్రించున్నాడు. కాబట్టి ప్రతి పని కూడా చాలా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహము మానసిక అశాంతిని తీసుకొస్తూ ఉంటుంది. కుక్కలు కరుస్తాయి. తర్వాత ఈ యొక్క మీనరాశిలో షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు కేతువు సింహరాశిలో. మీనరాశి వారికి
సో మూమెంట్ అలాగా వెళ్తూ ఉంటుంది, ఇంకా టైం ఉందన్నమాట మారడానికి. సో షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు, చాలా డిసప్పాయింట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ 1 by 1 వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి మనకి మకర సంక్రాంతి నుంచి ఏమొస్తుందంటే లాభంలోకి ఈ యొక్క రవిగ్రహం వస్తుంది. రాజ్యస్థితిగతుడైనటువంటి రవిగ్రహము బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఇస్తాడు, ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక జనవరి కాబట్టి గురుగారు సాధారణంగా ఏదన్నా ప్రాపర్టీస్ కొనుక్కోవాలి, కొత్తగా ఏదన్నా కొనుక్కోవాలి ఆలోచనలు ఉంటూ ఉంటాయి, కొంత షెడ్యూల్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం నేను ఇలా ఉండాలి ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు. ఏమన్నా ఫలిస్తాయి అంటారా? వీళ్ళు ఎంత దానాలు చేసిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఒక మంచి పని చేస్తేనే ఒక రాత్రి పగలు రావాలంటే ఒక రాత్రి గడవాలి. ఆ విధంగా కేవలం మనకి ఏలినట్స్ జరుగుతుంది, మనం కొనేసుకుంటే ఎంతసేపు స్వార్థం పెంచకూడదు. ఇండ్యూస్ చేస్తారు మనకి ఎంతసేపు కూడా సొసైటీ, మనం ఇది కొనుక్కోవాలా, అది కొనుక్కోవాలా, ఇది చేయాలా. కానీ ఈ కొత్త సంవత్సరంలో ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని వేల రూపాయలు దానం పేదవాళ్ళ కోసం పెట్టాము అని ఒకడు బడ్జెట్ వేసుకోడు. అది వేసిన రోజున వీళ్ళు ఇల్లు కొంటారనమాట. ఆ బడ్జెట్ ప్లానింగ్ ఉండాలి. ఎంతమంది సాధువులకు మనం ఇవ్వాలి, పేదవారికి ఇవ్వాలి, వికలాంగులకు ఇవ్వాలి, అనాథలకు ఇవ్వాలి. 12 నెలలు 12 మంది వెళ్ళనియండి, కంపల్సరీ కొంటారు. ఈ సంవత్సరంలో ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అండ్ సంతానం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఐవీఎఫ్ దగ్గరికి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. గురుగారు విశేషంగా వీళ్ళకి అన్ని మంచి ఫలితాలు కలగాలంటే ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు ఈ మాసం? మనకి డిసెంబర్ నెలలో సంవత్సరాంతం కాబట్టి మన ఫాలోయర్స్, మన శిష్యులు అమనండి, మన అభిమానులు వీళ్ళంతా కూడా నన్ను పర్సనల్గా కలవాలని కొంతమంది కోరుకోవడం, అలాగే వాళ్ళ సాదర అభిమానం మన మీద చూపించడం, జ్యోతిషాలు చెప్పించుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. కేవలము మనము మిమ్మల్ని కలవకూడదని కాదు నాయన, నా షెడ్యూల్ చాలా బిజీ షెడ్యూల్. అందువలన ఈ యొక్క అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆన్ డ్యూటీ వెళ్తూ ఉంటాను నేను. అలాగే ఒక ప్రొఫెసర్గా మా స్టూడెంట్స్ మా గోల వల్ల తప్ప మీ అందరూ ఉంటేనే మేము ఉంటాము. కాబట్టి తప్పకుండా మీరందరూ మనం కలుసుకుందాము స్లోగా. జాతకాల కోసం కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా మనకి ఆన్లైన్లో ముందు ముగించేసుకోండి, తర్వాత ఎప్పుడైనా మనం కలవచ్చు, నో ప్రాబ్లం. ముగించేసుకుంటే ఆ యాంగ్జైటీ పోతుంది, మీకు డైరెక్షన్ ఇవ్వడానికి కుదురుతుంది. నెక్స్ట్ కోటాను మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి జాతకాలు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే అందరికీ కొన్ని అప్లై కాకపోవచ్చు. వీళ్ళ వ్యక్తిగత జాతకాలలో వీళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఉద్యోగంలో ఎవరి వల్ల ప్రమాదం వస్తుంది, మనకి వెన్నుపోటు ఎవరు పొరుస్తారు, మనం ఆస్తులు ఏమైనా కొంటామా, ఇలా మనము ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూసి చెప్పాలి. ఒక వ్యక్తి 80 కోట్లు ఒక ఎమ్మెల్యే దగ్గర కొన్నాడు, అంతా 80 కోట్లు నా శిష్యుడే, చూపించుకోకుండా వద్దురా అంటే కొనేసిన తర్వాత ఏం చేశాడు, అతను 80 కోట్లు తినేసిన తర్వాత రౌడీలు పెట్టి ఇప్పుడు కట్టుకుందాం అపార్ట్మెంట్లు అమ్మకానికి సేల్స్ కంటే రౌడీలు పెట్టడం వల్ల వాళ్ళు పాపం ఇంకా కోర్టుకు వెళ్ళాలి. ఇదంతా లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు వాడు పేరు ప్రసిద్ధులు ఉన్నటువంటి ఎమ్మెల్యే. మరి ఇలాంటివి వస్తాయి. కొనకూడదు అన్నప్పుడు గురువుగారు చెప్పినప్పుడు ఇలాంటివి కేవలం మనం చెప్పించుకొని ఫాలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మనము శని స్తోత్రాలు చదువుకోవాలా, శని జపం చేసుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లల్లో జరిపించుకోవాలా. నెక్స్ట్ వీళ్ళు ఆ మహాకాళి మంత్రాన్ని తీసుకొని జపం చేసుకోవాలా. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ఆ రావి చెట్టుకు నీళ్లు పోస్తూ చేసుకోవాలి. ఆ విధంగా వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే చాలు. ఆంజనేయ స్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వాముల వారికి ఇద్దరికీ కూడా మనము శనివారం నాడు చక్కగా పూజ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.